సోనియా గారికి చిన్నోడు పెద్దోడు అనే కాన్సెప్టే అసలు ఇష్టం లేదు. డైరెక్ట్గా చెప్పలేక నార్మల్గా నన్ను నానమ్మలాగా ట్రీట్ చేశారు, అందుకని నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఎందుకంటే తనకి బయట చాలా నెగిటివిటీ వచ్చింది, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు, తిని చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నట్టు తనకి బ్యాడ్ నేమ్ వచ్చింది. అప్పుడు అందుకని తనకి మ్యాక్సిమం అది ఇష్టం ఉండదు, చిన్నోడు పెద్దోడు అనేది. అది చెప్పారు తను, వాళ్ళు నన్ను నానమ్మలాగా ట్రీట్ చేశారు, బయటకేమో ఒకలాగా కనిపించింది అని చెప్పి. అది మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. అసలు నిఖిల్తో మాట్లాడటం అయితే 100% ఇష్టం లేదు సోనియా గారికి. ఇంకా షో కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారే తప్పితే అటాచ్మెంట్ కూడా అసలు 1% కూడా లేదనే చెప్పుకోవచ్చు. పృథ్వీ జెన్యున్గా మాట్లాడతారు, అందుకని నేను సపోర్ట్ చేస్తున్నాను అని స్టార్టింగ్లోనే చెప్పారు సోనియా గారు. నిఖిల్ లోపల ఒకలాగున్నారు, బయట ఒకలాగున్నారు. ఇది కూడా సోనియా గారు ఆల్రెడీ మనకు చాలాసార్లు చెప్పారు. రీసెంట్గా ఇన్స్టాలో స్టోరీస్ కూడా బాగా వైరల్ అయినాయి, దాని గురించి కూడా మనం మాట్లాడడం, వీడియో చేసాం. అయితే సోనియా గారికి ఇది ఎందుకు నచ్చదు అని ఆల్రెడీ అందరికీ తెలుసు. దాన్ని బట్టే తనతో కూడా అంతగా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. నార్మల్గా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. ఇంకా బయట ఎవరైనా అనుకున్నా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయలేరు కాబట్టి దీనిపైన నాకు వీడియో చేయాలనిపించి చేశాను.